ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెన్షన్ బటన్. బటనా? ఏం బటన్? ప్యాంట్ బటన్. ఒక చిన్న డౌట్ సార్, ఆయన పొట్టల నుంచి తొంగి వస్తారు సార్. మీరు ఏలియన్ ఎందుకు పెళ్లి చేసుకున్నారు సార్? న్యూస్ లో చూసారు కదా, డ్రమ్ములలో హస్బెండ్స్ ని చంపడము. నేను ముందే అనలైజ్ చేసి ఏలియన్ ని పెళ్లి చేసుకున్నాను. ఎంత సూదింగ్ మ్యూజిక్ అంటే. ఆయన పొట్టలు ఏమైనా స్పీకర్ ఉన్నాయి సార్, డాన్స్ గుమ్ము చుప్పుకు 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 అంటుంది. నమస్కారం అండి, నేను మీ దక్ష ధవన్ మీ ముందుకు తీసుకొచ్చేసాను ఇంకో ఎపిసోడ్ ఆఫ్ ఇచ్చి పడేసే షో. నేను మీకు ముందు కూడా చెప్పాను, ఈ షో మామూలుగా ఉండదు, అది మీకు విషయం ముందే తెలుసు అనుకుంటా. ఇంతకీ బల్లి ఏది? రే బల్లి, ఎపిసోడ్ స్టార్ట్ అవుతుందిరా, ఇంకా రాలేదండి నువ్వు, తొందరరా వచ్చేసిన కూసో. సో ఇవాళ మన ముందు వస్తున్నారు ఒక చాలా పెద్ద సైంటిస్ట్ అంట. అతను ఏమేమో కనబెట్టిండంట. ఆయన కనబెట్టిని కొంతమందికి అసలు అర్థం కూడా కాలేదు, అట్లాంటి ఆయన కనబెడుతున్నాడు. ఏది ఎక్కువ ఆలోచించకుండా ఆయనను పిలిచేద్దామా? వితౌట్ ఎనీ డిలే లెట్ us call our guest of this episode, the none other than వెంపటి రామయ్య లింగయ్య సైంటిస్ట్. ఈడేంద్ర నాయన ఇట్లాంటివి పట్టుకొని వచ్చిండు, అన్ని తెలుస్తుంది అవి ఇప్పుడే. హలో సార్, హలో, వెల్కమ్ టు ద షో సార్. థ్యాంక్ యూ నాన్న. ఏదో తేడాగా ఉందేంటి? ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను సార్. మీ పేరేంటమ్మా? నా పేరు దక్ష ధవన్ అండి. మీ పేరు? నా పేరు బల్లి సార్. బల్లా? నేను అట్లా బల్లి. మీరేం చేస్తుంటారమ్మా? నేను ఇది ఇచ్చి పడేసే షో నడుపుతుంటానండి. అది నడవదా? చేసేయండి గ్యాప్ లో, మీకు ఇలాంటి వాళ్ళని పిలిస్తే ఇట్లానే ఉంటుంది. మరి బాగానే జోక్స్ వేస్తున్నారు సార్ మీరు. నేను చాలా చిలిపి, ఆమె జోకిస్ట్. ఏం సార్ రోగిస్ట్ అంటుండు? మీ వాడు చాలా వైలెంట్ గా ఉన్నాడండి. లేదు సార్, ఈయనకి ఇన్నిసార్లు చెప్పాలా నీకు, చెవుల మెషిన్ పెట్టుకో, ప్రతి ఎపిసోడ్ నేను చెప్పొద్దు. ఓకే ఓకే సార్, మర్చిపోయాను సార్, తెచ్చుకుంటా సార్ నెక్స్ట్ టైం. సారీ ఫర్ ద బిహేవియర్. మీ స్మైల్ చాలా మంచిగా ఉంది. యాక్చువల్లీ మీ స్మైల్ చూస్తే నా క్వశ్చన్లు కొన్ని గుర్తొస్తాయి. యాక్చువల్లీ నా టీం వాళ్ళు మీ ఏజ్ 35, 36 అన్నారు. మీరేంటి 70 సంవత్సరాలు ముసలం లాగానే ఉన్నారు. అందరూ ఏజ్ రివర్సల్ గురించి రీసెర్చ్ చేస్తున్నారు, కానీ నేను ఏజ్ ఫార్వర్డ్ గురించి రీసెర్చ్ చేస్తున్నాను. నమ్మేశారా? జస్ట్ జోక్. మనిషి మాట మృగాన్ని నువ్వు. సైంటిస్ట్ లా కనిపించడానికి తెల్ల కలర్ వేసాను. ఇంత టాలెంటెడ్ ఉన్నావు అంటే మీరు నిజమైన సైంటిస్ట్ కాదా? అలా అంటారేంటండి, నేను ఎంత గొప్ప సైంటిస్ట్ ని తెలుసా? అవునా? నా అంత రీసెర్చ్లు ఎవ్వరూ చేయలేదు ఈ ప్రపంచంలో. అవునా? సరే, మీరు ఫస్ట్ ఏం కనిపెట్టారు మీ లైఫ్ లో? మా ఆవిడ కోసం నేను 2 పిల్లల్ని కనిపెట్టాను. అదేంటి సార్, నేను అడిగేది మీ ఇన్వెన్షన్స్ గురించి. ఇన్వెన్షన్, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశాను. నువ్వేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? మా నాయన ఇన్వెస్ట్మెంట్స్ కాదు సార్, నేను అడిగేది ఇన్వెన్షన్స్. మీరు ఏం కనిపెట్టారు? ఓకే, నేను ఏది కనిపెట్టానా? నేను చాలా కనిపెట్టానమ్మా. ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెన్షన్ బటన్. బటనా? ఏం బటన్? ప్యాంట్ బటన్. అందులో ఏం ఇన్వెన్షన్ ఉందబ్బా? మరి ఇప్పి తిరగండి, మన మొగ జాతినే కాపాడుతున్నది ఆ బటన్. నమ్మట్లేదా? గూగుల్ చేయండి. ఫస్ట్ మీరు గూగుల్ చేయండి. లేదు కదా, నా పేరు లేదు కదా. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అవును, లేదు. ఉండదు. నేను ఏది చేసినా లోక కళ్యాణం కోసం, నా పేరు కోసం కాదు. ఐఎమ్ ఎ వెరీ బిగ్ సైంటిస్ట్. ఎట్లాంటో పిలిచినాం రా నాయన. హాస్పిటల్ నుంచి వచ్చినట్టు ఉంది. యాక్చువల్గా ఇది మీకు సైన్స్ అండ్ టెక్నాలజీస్ లో జాబ్ వచ్చిందని విన్నాను. సో మీరు ఆ జాబ్ ఎందుకు తీసుకోలేదు అసలు? నేను నా పర్సనల్ మిషన్ పైన వర్క్ చేస్తుండే. ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. ఇది నా చైల్డ్హుడ్ కోరిక. ఇన్విజిబుల్ లంచ్ బాక్స్. ఇన్విజిబుల్ లంచ్ బాక్సా? అంటే ఏంటది ఇన్విజిబుల్ లంచ్ బాక్స్? దాని వెనకాల స్టోరీ ఏంది అసలు? ఎందుకు అది చేయాలని అనిపించింది మీకు? నేను చిన్న ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నా లంచ్ బాక్స్ ని దుబ్బి తినేసేవారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. నేను అన్ని సంవత్సరాలు స్కూల్ కి పోయినా కూడా నేను ఒక్కరోజు కూడా లంచే చేయలేదు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అలా ఈ కాలం పిల్లలు బాధపడకూడదని ఇన్విజిబుల్ లంచ్ బాక్స్ ని కనిపెట్టాను. కానీ అది ఇన్విజిబుల్ కదా అండి, మీకు కూడా కనిపించదు కదా.
అందుకే ఈ మిషన్ రద్దు చేయడం జరిగింది. ఈ వేడి వేడి సాంబార్ పడరాని చోట పడి కాలిపోయినప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను. అంటే డాక్టర్స్ కి ఆ ఇన్విజిబుల్ సాంబార్ కనిపించక వాళ్ళకి ట్రీట్మెంట్ ఎక్కడ చేయాలో తెలియక ఈ మిషన్ ని రద్దు చేయమన్నారు. అందుకే ఈ మిషన్ ని నా మిషన్ పాడైపోతుందని అక్కడికే ఆపేశాను. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఫ్యూచర్ ఇన్వెన్షన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. ఏది ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఏది ఇన్వెన్షన్స్ లో ఉన్నారు మీరు ప్రెసెంట్ లో? ఫ్యూచర్ ఈజ్ ఏఐ. అవును, ఆఫ్ కోర్స్. AI will be the future. So I want to be AI. అదేంటి మీరు ఏఐ అవుతారా? హౌ కెన్ యూ బి ఏఐ సార్? ఏఐ అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫిక్షనల్. అది ఏదొకటి అది. It's an artificial intelligence. యా ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ ఆర్టిఫిషియల్. కానీ అది మీరు ఎట్లా అవుతారు, మనుషులు ఎట్లా అవుతారు? AI ని జనరేట్ చేసిందే హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ ఎందుకు AI అవరు? నేను చనిపోకముందే నా యొక్క నాలెడ్జ్ ని AI లో కన్వర్ట్ చేసి ఇన్స్టాలేషన్ చేసి వెళ్ళిపోతా. సో దట్ ఫ్యూచర్ జనరేషన్ విల్ బి యూజింగ్ AI. అంటే ఏఐ కాదు, అప్పుడు మిమ్మల్ని యూజ్ చేస్తారు అనమాట. Yes, that is the motto. అబ్బో, ఇంకేమైనా అర్థమైందా? ఏం అర్థమైతలేదు సార్. ఏ అంటుండు, పి అంటుండు, థాయ్ అంటుండు. ఏం టార్చర్. ఒక చిన్న డౌట్ సార్, ఆయన పొట్టల నుంచి తొంగి తొంగి వస్తారు సార్. Hey, shut up, stupid. మా వాడు కొంచెం సారీ. సో సార్ ఇది Excuse me. ప్లీజ్ సార్, ప్లీజ్. హలో, ఎవరు? ఎలాన్ మస్క్. ఎవరు సార్? చెప్పండి. ఈసారి మీరే లాంచ్ చేసుకోండి, నేను కొంచెం బిజీ ఉన్నాను. మీరు అంత ఇబ్బంది పెడితే వచ్చేస్తాను. ఓకే, వర్చువల్గా నేను లాంచ్ చేస్తాను, బటన్ నొక్కేస్తాను, మీరు లాంచ్ చేసేసుకోండి మీ నెక్స్ట్. థ్యాంక్ యూ. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. ఓకే, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే, గుడ్ నైట్. ఎవరు సార్? ఎవరు? ఎలాన్ మస్క్. అంటే మాస్కులు తయారు చేస్తాడు సార్. లాంచ్ అంటారు, ఆడియో లాంచ్ సార్. ఏ సినిమా సార్? అన్ని ఆడియో లాంచ్లు శాటిలైట్ త్రూ లాంచ్ అవుతాయి కదా, ఆ శాటిలైట్ లని లాంచ్ చేయడమే నా పని. అంటే ఇట్లా జుజ్ అని పోతుంది, ఇట్లా రాకెట్ పైన పేలుతుంది. రాకెటా సార్ అది? రాకెట్ కాదు, శాటిలైట్. మేము రాకెట్ అంటాం. ఇట్స్ సో ఫనీ. కరెక్ట్, ఆఫ్ కోర్స్. సో మాకు కూడా జర అతనితో ఇంటర్వ్యూ ఇప్పిస్తారా? ఎలాన్ మస్క్. మీకు కావాలంటే డొనాల్డ్ ట్రంప్ తో కూడా నేను ఇప్పించగలుగుతాను. సార్ ఏంటి సార్ అది? డొనాల్డ్ ట్రంప్ తో కూడా నేను ఇప్పించగలుగుతాను. కంపుతున్నా ఇప్పగలుగుతారా తోటి కూడా? కానీ ఇప్పుడు మా రిలేషన్ బాగాలేదు కదా మస్క్. మేమంతా వీఆర్ సైంటిస్ట్, వీఆర్ వెరీ క్లోజ్. సో ఇప్పుడు బాగాలేదు, బట్ డెఫినెట్లీ ఇఫ్ పాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. హౌలా కడతారు సార్. నాకు చిన్న డౌట్ ఉంది సార్. ఏంది? అది సినిమాలలో బొమ్మలు చూపెడుతూ ఉంది సార్, వింత వింత బొమ్మలు ఉంటాయి చూడు. ఏంది? ఏలియన్లా? ఏలియన్ సార్. అవి తెలుసా సార్ సార్కి? అడుగుదాం. మా బల్లికి ఒక క్వశ్చన్ ఉంది. చెప్పండి. మీరు ఎప్పుడైనా ఏలియన్స్ ని కలిసారా? మా ఇంట్లోనే ఉంది. మీ ఇంట్లో ఉందా? మా వైఫే ఏలియన్. మీ వైఫ్ ఏలియనా? అట్లా మీరు ఏలియన్ ఎందుకు పెళ్లి చేసుకున్నారు సార్? నేను టైం మిషన్ లో ఫ్యూచర్ ని ఎనలైజ్ చేయగలుగుతాను. ఇప్పుడు మీరు లేటెస్ట్ న్యూస్ లో చూసారు కదా, డ్రమ్ములలో హస్బెండ్స్ ని చంపడము, తర్వాత వాళ్ళని హనీమూన్ కి తీసుకెళ్లి వాళ్ళని ఫినిష్ చేయడము, ఇలాంటివన్నీ నేను ముందే ఎనలైజ్ చేసి ఏలియన్ ని పెళ్లి చేసుకున్నాను. అమ్మా, ఇంద్రా అనేది. ఓకే, సో మీకు పిల్లలు కూడా ఏలియన్సేనా? ఎస్, హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఏలియన్స్ టుగెదర్ దే ఆర్ హ్యూమేలియన్స్. వాళ్ళు చూడ్డానికి హ్యూమన్ బీయింగ్స్ లా ఉంటారు, బట్ వాళ్ళలో చిప్ ఏలియన్ది. వీడు చెప్పే చిప్ లాగా క్లిప్ లాగా ఉంది కానీ. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సో మీకు ఎలా కుదిరింది పెళ్లి? అంటే ఎలా కలిసారు ఆమెను మీరు? నేను మార్స్ కి ఒక రీసెర్చ్ కోసం వెళ్ళినప్పుడు నా శాటిలైట్ క్రాష్ అయింది. నీళ్ళంటే చూస్తే ఆటోమేటిక్ క్రాష్ అవుతుంది. నేను పైనుంచి పడిపోయేటప్పుడు నన్ను ఒక అమ్మాయి కాపాడింది. ఎందుకు కాపాడింది? మనం చంపడానికి. నేను స్పృహలోకి వచ్చి చూస్తే ఆ అమ్మాయి ఎవరూ కాదు, మార్స్ యొక్క రాజు కూతురు, కింగ్ ఆఫ్ మార్స్ యొక్క కూతురు. షీ వాస్ ప్రిన్సెస్. నన్ను చూసి ఇంప్రెస్ అయ్యి నాతో ప్రేమలో పడింది. పాపం మేము కళ్ళు పోయినట్టున్నాయి. అక్కడ కూడా ప్రేమ ఇవన్నీ మస్కాలు ఉన్నాయా? మీకు తెలియదు, మార్స్ మనకన్నా చాలా అడ్వాన్స్ గా ఉన్నారు. అవునా? నన్ను కాపాడిన నెక్స్ట్ డే ఏలియన్ అమ్మాయి నన్ను మార్స్ టూర్ కి తీసుకెళ్ళింది.
దానిలో భాగంగా నన్ను ఒక పెద్ద పబ్కి తీసుకెళ్ళింది. అక్కడ ఎట్లా వస్తాయి పబ్బులు? మన వరల్డ్ లోనే లేనంత పెద్ద పబ్ అక్కడ ఉంది. అండ్ ఇక్కడ లాగా అక్కడ కాదు, ఎంత సూదింగ్ మ్యూజిక్ అంటే సార్ చిన్న డౌట్, లోపల ఊపర్ పెట్టుకున్నారా సార్? అలాంటి మంచి సూదింగ్ మ్యూజిక్ ఆ వైబ్ లో ఉన్నప్పుడు ఆ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది. ఇంకా మా కెమిస్ట్రీ, ఆమె యొక్క నేచర్ చూసి నాకు కూడా ఆ అమ్మాయి నచ్చింది. అలా నేను ఏలియన్ ని ప్రేమించాను. నిజంగా నిన్ను చూసే ప్రేమ గుడ్డిది కుంటిది నడ్డిది అని నిన్ను చూసిన తర్వాత అర్థమైంది. ఐ లైక్ యువర్ టైమింగ్. థ్యాంక్ యూ మీరు ఇద్దరు మాట్లాడుకోండి, నేను ఎందుకున్నాయినా. సార్ ఇంకొక చిన్న డౌట్ సార్, ఆయన పొట్టలో ఏమైనా స్పీకర్ ఉన్నాయా సార్? డాన్స్ గుమ్ము చుప్పుకు 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 అంటుంది నాకు కూడా అదే డౌట్ వచ్చింది ఇందాక. సార్. మళ్ళీ తొంగి వస్తుంది సార్. లోపల ఎవరున్నారు సార్? నిన్నే చూస్తుంది, అది లోపల ఒక ఏలియన్ ఉన్నది. ఏలియన్ తో పెళ్లి చేసుకుంటే రివర్స్ అంట, అమ్మాయిలకు కాదు అబ్బాయిలకు పుడతారంట ఏలియన్స్. ఓకే, సో సార్ అసలు ఏలియన్స్ కి హ్యూమన్ బీయింగ్స్, ఏలియన్స్ అంటే భయం కదా, అంటే మీకెలా పెళ్లి జరిగింది? మీకు తెలియనిది ఒక టాప్ సీక్రెట్ నేను చెప్తాను. హ్యూమన్ బీయింగ్స్ కొన్ని వేల ఏండ్ల ముందు మార్స్ లోనే ఉండేవాళ్ళు. మనం అందరం కలిసే ఉండేవాళ్ళం. కానీ మన మనుషులు అక్కడ కూడా కుల, మత, రంగు భేదాలన్నీ చూయించి ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయడం, తాగడం, తినడం, విచ్చలవిడిగా ఉండేవాళ్ళు. ఇదంతా చూసి మార్స్ లో వాళ్ళు ఒక బ్లాక్ హోల్ క్రియేట్ చేసి మనల్ని ఎర్త్ లోకి పంపించేసేసారు. అందుకే ఇప్పుడు మనం ఎర్త్ లో ఉన్నాం. అవునా, నిజమా సార్? నేను చిన్నప్పటి నుంచి కోతుల నుంచి మనం వచ్చినాం అనుకున్నా సార్. మీరు చెప్పేవారు నాకు తెలియదు సార్. ఏదో బాగుతున్నాయన నువ్వు నమ్ముతున్నావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ ఎపిసోడ్ ఇప్పుడు ఎండ్కి వచ్చేసాము మనము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ షో. వెల్కమ్. ఇవాళ మేము చాలా తెలియనివి, వినలేనివి, అసలు అవసరం లేనివి చాలా నేర్చుకున్నాము. థ్యాంక్ యూ, హ్యూజ్ థ్యాంక్స్ టు యూ. మాకు ఇదంతా నాలెడ్జ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ టు దిస్ షో. నేను నాలో ఉన్న నాలెడ్జ్ని ఇంతమంది జనాలకి షేర్ చేయడానికి మీరు వెసులుబాటు కల్పించినందుకు మీకు చాలా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదా మనం ఎట్లా గోళీలు ఇచ్చిపోయిండు. ఇక ముందు వచ్చిన ఎపిసోడ్లు నేను బల్లి కలిపి చాలా చాలా లొల్లీలు చేసేస్తాము. ఇక మీకు చాలా చాలా ఎంటర్టైన్మెంట్ మేము ఇవ్వబోతున్నాము. కొత్త గెస్ట్లను ఇన్వైట్ చేస్తాము. మీకు మాత్రం ఎంటర్టైన్ కి దోకానే లేదు. సో మీరు మర్చిపోకుండా, మీకు మా ఎపిసోడ్స్ నచ్చినట్టయితే మా ఎపిసోడ్స్ కి లైక్, షేర్ అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా గంట కొట్టడం మర్చిపోకండి. నేను నా బల్లి గారిని కొట్టినట్టు.